చెరువు నిండిన కప్పలు 10,000 అన్నట్టుగా మారుతోందట ఆ ఉమ్మడి జిల్లా రాజకీయం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, డజన్ల కొద్దీ లీడర్లు అధికార పార్టీలోకి జంప్ జిల్లాని అంటున్నారు. చూస్తున్న వారు మాత్రం అమ్మని పవర్ కోసం ఇంతలా పడిదొస్తారా అని ముక్కునేలేసుకుంటున్నారట. నీతి, నియమం, విధానం, సిద్ధాంతం ఇలాంటి పదాలు వాళ్ళ డిక్షనరీలో లేవా అని కూడా ప్రశ్నించుకుంటున్నారట. ఇంతకీ ఏ ఉమ్మడి జిల్లా నుంచి అంతమంది లీడర్స్ ఇటు అటు జంప్ అయ్యారు? లెట్స్ వాచ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జంపింగ్ జపాంగ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నాయకులు పార్టీలు మారడం కామనే అయినా మంత్రులుగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన వారితో పాటు 10 ఏళ్ల పాటు అక్కున చేర్చుకుని అందలమెక్కించిన పార్టీలను సైతం ఎడమకాలతో తన్నేసి వెళ్తున్న నాయకుల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జిల్లా జనం. అధికారం పోయిన కొద్ది రోజులకే నిష్కారణంగా వదిలేస్తున్నారు అన్నది సబ్జెక్ట్. జెండాలు మోసిన వారిని సైతం పక్కన పెట్టి మంచి స్థానమిస్తే అధికారం పోగానే అలా ఎలా జంప్ అయిపోతున్నారంటూ ఎక్కువగా మాజీ బీఆర్ఎస్ లీడర్స్ గురించే చర్చ జరుగుతోంది. చివరికి కొందరి తీరు చూసి కార్యకర్తలే చిరాకు పడుతున్నారట. ఇటీవల కాలంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వలసలు చూస్తుంటే నేతలు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయన్నది రాజకీయ వర్గాల మాట. ఒకప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన వేణుగోపాలాచారికి సముచిత స్థానమిచ్చి గౌరవించింది బీఆర్ఎస్. ఆయన పార్టీలోకి వస్తూనే పదవులివ్వడంతో పాటు మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా నామినేటెడ్ పోస్టులిచ్చి ఆదరించింది. ఇక బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండా టీచర్ ఉద్యోగం నుంచి వచ్చినా 2 సార్లు గెలిచారంటే అది తమ ఇమేజే అన్నది బీఆర్ఎస్ వర్గాల మాట. అయితే 3వ సారి టికెట్ ఇవ్వకపోవడంతో నెల రోజుల్లోనే కండువ మార్చేశారాయన. ఆ తర్వాత బీజేపీలో చేరిన రాథోడ్ బాపురావు అక్కడ ఎంపీ టికెట్ ఇవ్వలేదని అలిగి ఇప్పుడు కాంగ్రెస్ గూటికి తేరారు. ఇక్కడ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గతంలో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. పార్టీలో చేరుతూనే మంత్రి పదవి దక్కింది. 2వ సారి కూడా కేబినెట్ లో బెర్త్ దక్కింది ఆయనకి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయారాయన. ఓడిన వెంటనే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎప్పుడెప్పుడు పార్టీ మారిపోదామా అనుకుంటూ కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఇక ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ కోసం ప్రయత్నించారు. చివరికి కాషాయ కండువ కప్పుకున్నారు. మొన్నటి వరకు కమలం పార్టీలో ఉండి తాజాగా తిరిగి గులాబీ గూటికి చేరారు. ఇది చూస్తున్న వాళ్ళంతా కూడా నేతలు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పడం కష్టమని చమత్కరిస్తున్నారట. ఇక 6 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉన్న పురాణం సతీష్ ఈ మధ్య ఉద్యమ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరారు. ముథోల్, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, కోనప్ప ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ నేతలు చాలా మంది అధికార పార్టీలో చేరుతున్నారు. మరికొంతమంది సమయం కోసం వేచి చూస్తున్నారట. వీలే కాకుండా బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ సైతం ఈ మధ్య కాలంలోనే కాషాయ దళంలో చేరారు. ఆయనే ప్రస్తుతం ఆ పార్టీకి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి. ఇలా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతసేపు ఆహా ఊహా అన్న నేతలు చాలా మంది ఇప్పుడు జల్ల కొట్టేస్తున్నారు. మంచి మంచి పదవులిచ్చి అందలమెక్కిస్తే అధికారం పోగానే అండగా ఉండాల్సిన సమయంలో ఆగకుండా పోతున్నారని ఆవేదనగా ఉందట గులాబీ అగ్రనాయకత్వం. ఇదంతా చూస్తున్న వారు మాత్రం వీళ్ళకి అధికారం మాత్రమే పరమావధ, విలువలు వలువలు అంటూ ఏమీ ఉండవని మాట్లాడుకుంటున్నారు. పవర్ మే పరమాత్మ, సబ్కా రాస్తా ఏకీ హై.